బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాటా దక్కలేదనే అసత్య ఆరోపణలు హరీష్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్. సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ. తెలంగాణకు మెగా ప్రాజెక్ట్. హైదరాబాద్ లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ముగ్గురు మృతి. వచ్చే ఏడాది నా పాదయాత్రకి అంతా సిద్ధం. చంద్రబాబుకు సినిమా చూపిస్తామన్న జగన్. మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం, తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్. నారా లోకేష్ 87వ రోజు ప్రజా దర్బార్. సమస్యలపై వెల్లువెత్తిన వినతులు. తాము కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ సమయాన్ని అదునుగా తీసుకుని ప్రధాన ప్రతిపక్ష నాయకులు తమపై అబద్దాలు ప్రచారం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుందన్న భయంతో మంత్రి కోమటిరెడ్డిని, అలాగే మద్యం పాలసీ, టూరిజం పాలసీల విషయంలో మంత్రి సూపల్లి కృష్ణారావును టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తమకు అంటిన బురదను ఇప్పుడు మంత్రులందరికీ పూయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చిన్న కథలు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు ఒకరోజు ఒక సింహం, ఒక పంది ఎదురుపడ్డాయట. సింహం, అడవి పంది ఎదురుపడ్డాయట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వు వచ్చేయలేవు, నువ్విచ్చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేరేపణలు పేలుతుందట. పేలి 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 శవానికి ఒక స్టేజ్ లో కోపం వచ్చిందట. వస్తే సింహం 2 అడుగులు ముందుకేసేసరికి ఈ అడవి పంది పక్కనే ఒక పెద్ద గుంట ఉందట, బురద గుంట. పోయి ఆ బురద గుంటలో పోయి మొత్తం ఆ బురద మూసుకొని వచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అంటే అది బురద రాసుకుంటే ఆ బురద ఎవరు రాసుకుంటది? 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయపడుతుందో. అంతేకాదు, మాయ మాటలు చెప్పి తడిపట్టడం, నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత నీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా? అబద్ధాల్లో 2014లో మీ ప్రభుత్వంలో యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా ఎస్టేట్ హౌసింగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమేగా డెవలప్మెంట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ 3 సంస్థలకి 1/9/2014 ఆనాడు మీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వంలోనే ఈ నాదర్గుల్ గ్రామంలోని ఈ 613 సర్వే నెంబర్ లో రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా?
ఈ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లని 2016 సెప్టెంబర్ 24/9/2016 నాడు మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఆనాడు 2014లో కానీ 2016లో కానీ ప్రభుత్వం ఎవరున్నారు, అధికారంలో ఎవరున్నారండి అబద్ధాలు రావు గారు? ఇందాక చెప్పిన 3 కంపెనీలకి ఫైల్ నెంబర్ B/B1351/2/2021-1 నుంచి లగాయితూ 2021-2, 2021-3, 2011-3లోగా వీళ్ళకి మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో అవునా కాదా? ప్రతిదీ మీడియా మిత్రులకు కూడా నేను డాక్యుమెంట్ ఇస్తాను. ఇది మీ ప్రభుత్వంలో మ్యుటేషన్ చేస్తే, ఇది మీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? మీరు అంటున్నారు అసెంబ్లీలో అబద్ధాలు రావు అంటాడు, డ్రామాలు రావు వెనుకుంటే చప్పట్లు కొడతాడు, తొట్టి గ్యాంగ్ ఇట్లకు బెల్లాలు కొట్టుద్ది. నేను అడుగుతున్నా, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో మీకు తెలియదా అని. రాఘవ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ ప్రజలకు తెలుసో లేదో కానీ మిస్టర్ అబద్ధాలు రావు, డ్రామాలు రావు, సెకండ్ మామ, రాఘవ కన్స్ట్రక్షన్ మా చేతి నీళ్లు తాగినోళ్ళు మీరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో? రాఘవ కన్స్ట్రక్షన్స్ మా చేతి నీళ్లు తాగినోళ్ళు మీరు. ఎవరిదో ప్రజలకు తెలుసో లేదో కానీ ఈ అబద్ధాలు రావుకి, డ్రామాలు రావుకి బాగా తెలుసు. మాయ మాటలు చెప్పి తడిబట్టడం, నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత నీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా అబద్ధాలు రావు? అప్పుడే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారా డ్రామాలు రావు? మోచేతి నీళ్ళంటే ₹1 కోటి కాదు. ఈ మోచేతి నీళ్ళ స్టోరీ ఏంటో మీ అంతరాత్మకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం టాటా లాక్ హీడ్ మార్టిన్ ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ టీమ్ రైఫిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణ, నూతన పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. లాక్హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశంలో C-130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ను ఏర్పాటు చేయబోతుంది. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలోని TSL లో F-16 వింగ్స్ ను ఉత్పత్తి చేసేందుకు TSL తో లాక్హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు టీమ్ రైఫిల్ ముఖ్యమంత్రి దృష్టిని తీసుకువచ్చారు. హైదరాబాద్ లోని సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మద్యం మత్తులో హోండా కారును వేగంగా నడిపిన ఒక డ్రైవర్ రోడ్డు మీద నడిచి వెళ్తున్న యువకుడిని, బైక్ మీద వెళ్తున్న మరో 2 యువకులను ఢీకొట్టి 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకొని వెళ్లాడు. ఆ తర్వాత కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు శివ, సందీప్ మృతి చెందారు. రోడ్డుపై నడిచి వెళ్తున్న యువకుడు కూడా ఈ ఘటనలో మృతి చెందాడు. కాలేజీ విద్యార్థులు కారు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ను తమకు అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం దోచుకో పంచుకో తినుకో అనే సిద్ధాంతంతో పాలిస్తుందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబు పాలన తీరును ఎండగట్టారు. వచ్చే ఏడాది తాను పాదయాత్ర ప్రారంభిస్తానని, అప్పటి నుంచి చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపిస్తానని జగన్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తాము చేసిన అప్పుల్లో మెజారిటీ వాటా నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి చెందిందని తెలిపారు. చంద్రబాబు 2 ఏళ్లలోనే 3.52 లక్షల కోట్లు అప్పు చేశారని, ఈ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. అమరావతి కోసం 2 లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు అందులో కేవలం 10% పెడితే మావిగన్ ప్రాంతంలో అద్భుతమైన మౌలిక వసతులు కల్పించవచ్చని జగన్ వివరించారు. గురించి నేను చెప్పాల్సిన పనులు అమరావతిలో ఏం జరుగుతా ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతా ఉన్నాయి అన్నది మనం అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీట్ కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్ తో హైదరాబాద్ లో గానీ, చెన్నైలో గానీ, బెంగళూరులో గానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీస్, ఇటాలియన్ మార్బుల్ ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తా ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తా ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఎవరు స్కాముల్లో భాగస్తులు అని అంటే ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, వలుసు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ, అంతా ఇల్లే. వీళ్ళకి మళ్ళీ ఏంది కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడమైంది కొత్తగా. ఇంతకు ముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్లే, మనకు సంబంధించిన వాళ్ళే. ఈనాడు ఇల్లే, అంతా ఇల్లే. అడ్వాన్స్ 10%. ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు వరకు ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ 600 కోట్లు ఒక్కొక్కరికి. ఈ స్థాయిలో దోచేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇక రాష్ట్రానికి ఎలా వస్తాయి? రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇలా కొల్లగొడతా ఉంటే ఇక రాష్ట్రంలో ప్రజలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు వీళ్ళ పరిస్థితి ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా, తోడుగా మేమున్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు. అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతట నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. మళ్ళీ పోలీసుల దగ్గరుండి ఆ బెల్ట్ షాపులు అమ్మించే కార్యక్రమం. ఆ బెల్ట్ షాపులో ఎక్కడా కూడా ఎంఆర్పి రేటుకి అమ్మరు. ఎంఆర్పి ప్లస్ 10 రూపాయల, ఎంఆర్పి ప్లస్ 20 రూపాయల. ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్స్, లాటరైట్, గ్రెనైట్, చివరికి
చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్ళకి రావాల్సింది వీళ్ళకి ఇస్తేనే చికెన్ అమ్ముతా ఉన్నారు మార్కెట్ లో. ₹2.49 మనం పీపీఎల్ చేస్తే ఆ రోజు నానా యాగి చేసిన వీళ్ళు ఈ రోజు ₹4.60 పీపీఏ చేస్తా ఉన్నారు. ప్రభుత్వ భూములు పప్పులు బెల్లాలకు అమ్మేస్తా ఉన్నారు. రూపాయికి షాపుకు పోతే చాక్లెట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రూపాయికి భూములు కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తా ఉన్నాయి. రిషికొండకు ఆపోజిట్ 50 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, తన సొంత బంధువుకు విశాఖపట్నం ఎంపీకి 5,000 కోట్ల విలువ చేసే భూమిని శనిక్కాయలకు బెల్లాలకి అసలు అది కూడా ఊరికనే రెగ్యులరైజేషన్. ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర కాటడం. అదే మన హయాంలో ఆర్బీకే పెట్టి, ఈ క్రాప్ పెట్టి, అందులో కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని సీఎం మ్యాప్ అని పెట్టి ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ కనిపించేది, ఇదిగో ఈ పంటలకు ఇవి గిట్టుబాటు ధరలు అని. అంతకన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జగన్ ఇచ్చేటివి అన్నింటినీ ఇస్తాను, జగన్ ఇచ్చేటివే కాకుండా అంతకు మించి సూపర్ 6లు సూపర్ 7లు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు పరిస్థితి ఏమిటి అనంటే బిర్యానీ పెట్టలేదు, ఎలాగూ ఉన్న పలావ్ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ ఇదే మాదిరిగానే రాష్ట్రంలో మావిగాన్ ప్రతిపాదనపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలను ఉద్దేశించి అసహ్యకర దిగజారిన భాషతో వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ వివక్షపూరిత జర్నలిజంతో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే మీరు దాన్ని నమ్మి మీ సొంత భార్యలను అక్క చెల్లెళ్లుగా భావించి మరి పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారా? అంతగా వెన్నెముక లేని నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారంటూ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఇది మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో మావిగన్ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తోందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గ్యాలా డిపోను తరలించవద్దని సిబ్బంది మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకునేందుకు రీప్లేస్మెంట్ వాహనాలను ఇప్పించాలని ఫైర్ అయ్యారు. బస్సులు హైర్ల యాజమాన్లు కోరారు. కర్నూలు జిల్లా గూడెంపాడుకు చెందిన ఎస్ చిన్న శివమ్మ అనే మహిళ తన వారసత్వ ఆస్తి అయిన 2.63 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారని, దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని మంత్రిని అభ్యర్థించారు. ప్రజలు సమర్పించిన వినతులను సావధానంగా విన్న లోకేష్ వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.